సరే, వాస్తవానికి ఈ నెల 3నే లండన్ వెళ్లాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి. కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకున్నారనే ప్రచారం ఉంది సార్. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి సార్. ఆయనకి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిప్లొమాట్ పాస్పోర్ట్ ఇచ్చారు. ఆయన అధికారం కోల్పోయారు కాబట్టి ఇప్పుడు ఆ పాస్పోర్ట్ని రద్దు చేశారు. సో ఇప్పుడు జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని చెప్పి హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశించింది. సో ఏంటి సార్ ఇది? అంటే డిప్లొమాట్ పాస్పోర్ట్కి జనరల్ పాస్పోర్ట్కి ఉన్న తేడా ఏంటి? అండ్ ప్రజాప్రతినిధులకి డిప్లొమాట్ పాస్పోర్ట్ ఎందుకు ఇస్తారు ఏంటి? ఆ పాస్పోర్ట్ నిబంధనలన్నీ ఇప్పుడు మనకు అవసరం లేదు, నాకు అంత లోతుగా తెలియదు కూడా. మొదటి విషయం అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఉంది డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉంటే వాళ్ళు సులభంగా వెళ్ళి రావడానికి వీటన్నిటికీ సదుపాయాలు ఉంటుంది. అలాగే విమానాశ్రయంలో కూడా వాళ్ళకి ఒక గ్రీన్ ఛానల్ అని దాని మీద వాళ్ళు వస్తారు. అది బేసిక్గా. ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవడం ఒకటైతే ఈయన మీద సిబిఐ కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఒకటి ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయడం నేను అనుకోవటం ఇప్పుడు మీడియాలో నడుస్తున్నంత తీవ్రమైన పెద్ద సమస్య ఇది అని నేను అనుకోవట్లేదు. చివరి నిమిషంలో అది గుర్తించడం వల్ల వచ్చిన అంశం తప్ప ఇప్పుడు మామూలు మామూలుగా పాస్పోర్ట్ మీరు 24 గంటల్లో పొందవచ్చు అని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నటువంటి కాలం ఇది. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అనండి, లేకపోతే మన మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలలో కూడా ఆఫీసర్లు ఎంత సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక 5 ఏళ్ల ముఖ్యమంత్రికి ఒక పాస్పోర్ట్ తెచ్చుకోవడం పెద్ద సమస్య అవుతుందని అనుకోవట్లేదు. ఆ పాస్పోర్ట్ రద్దు అయిందనేది ఇక్కడ వార్త. ఇంకా రెండవది 3వ తారీఖు ప్రయాణం ఎలాగో ఆయన వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తారా? ఇప్పుడు వీసా కూడా కావాల్సి రావచ్చు. ఎందుకంటే వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ అవతల దేశం అనుమతించటం ఈ సమస్య కూడా ఉత్పన్నమవుతుంది కదా. గతసారి వెళ్ళినప్పుడు వీసా ఎన్నాళ్ళకి ఇచ్చారు, ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో టెక్నికల్ డీటెయిల్స్ అది కాకుండా ఎవ్రీథింగ్ ఈ రోజుల్లో మన మీడియాలో పొలిటికల్గా దాన్ని హడావుడి చేయడము, పొలిటికల్గా ఏదో జరిగిపోయింది అనుకోవటం ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో టెక్నికల్గా ఏం జరుగుతుందన్నది అది పూర్తిగా కేసు చూసేవాళ్ళు, ఆ పాస్పోర్టు దాని అప్డేటింగ్ అది చూసేవాళ్ళకే తెలిసే అవసరం. కానీ డిప్లొమాట్ పాస్పోర్ట్ రద్దు కావటం వల్ల పెద్దగా తలకిందులు అయిపోతుంది అనేది అయితే ఏముండదు, చాలామందికి ఏముండదు. అది మామూలుగా ప్రముఖులు చాలామంది వెళ్ళొస్తుంటారు. ఇక్కడ కేసులు ఉన్నాయి కాబట్టి మీరు అసలు ఒకటి మనం గుర్తించాల్సింది ఏమంటే అసలు వెళ్ళడానికి అనుమతించాలా వద్దా అన్న దాని మీద చాలా చర్చ జరిగింది. అంటే ఆయన డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉంది అనుకుంటే కూడా ఆయన వెళ్ళాలా వద్దా అన్నది వద్దు అని సిబిఐ వాదించింది. సిబిఐ వాదించిన తర్వాత కూడా వెళ్ళమని చెప్పి హైకోర్టు వెళ్ళడానికి అనుమతించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో దానికంటే ఇది పెద్ద అవరోధం కాదు. నిజానికి సిబిఐ వద్దు అని చెప్పుంటే అప్పుడు చాలా సమస్యాత్మకమైంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తారు, వ్యక్తిగతంగా ఆయన లీగల్ టీం ఏం చేస్తుంది, అవన్నీ వాళ్ళకి సంబంధించిన అంశాలు తప్ప పెద్ద రాజకీయ ప్రాధాన్యత దీనికి ఏమీ ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. కోర్టు కూడా ఇంకా ఏం చెప్తుంది, అసలు ఏ పాస్పోర్ట్ సీజ్ చేశారనుకుంటే అప్పుడు వేరే విషయం. నేరస్తు కొన్ని నిందితులకు లేదా కేసుల్లో ఉన్న వాళ్లకు పాస్పోర్ట్ సీజ్ చేశారనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు. ఈ పరిస్థితి అది కానట్టుగా ఉంది. సో ఇంకో 4 రోజులు ఆగి వెళ్ళొచ్చు. బహుశా పాస్పోర్ట్ వేగవంతం స్పీడప్ చేసుకోవచ్చు. దీనివల్ల పెద్ద నాటకీయమైన పరిణామాలు ఏమీ రాకపోవచ్చు. ఏదైనా సిబిఐ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే తప్ప. సిబిఐ ఇప్పుడు హైకోర్టులో చెప్తే హైకోర్టు అనుమతి ఇచ్చింది అనుకోండి, పై కోర్టుకు వెళ్ళి ఇంకా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి ఈయనకు పాస్పోర్ట్ ఇవ్వకండి, ఈయన విదేశాలకు వెళ్తే మాకు ఇబ్బంది అని సిబిఐ వాదిస్తే అప్పుడు తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 2 రోజులు అటు ఇటుగా వెళ్తారు అంతే. రైట్ సార్. అని జగన్మోహన్ రెడ్డి భద్రత మీద కూడా అంటే ఆల్రెడీ మేము Z+ భద్రత జగన్మోహన్ రెడ్డి కొనసాగుతుంది, అయినా కూడా ఆయన అదనపు భద్రత అడుగుతూ ఉన్నారు, ఆయన ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉన్నారు అని చెప్పి హోంమంత్రి అనిత కూడా కామెంట్ చేసిన పరిస్థితి. ఎందుకు సార్ ఈ జగన్ అంటే ఆల్రెడీ Z+ భద్రత ఉన్న నేపథ్యంలో ఎందుకు ఈ వివాదం? ఇప్పుడు మొదటిదే ఆయన పల్నాడు వెళ్ళినప్పుడు తనకు బాగాలేని వాహనం ఇచ్చారని ఫిర్యాదు చేశారు. రెండవది అంతకుముందు చంద్రబాబు భద్రత గురించి చేశారు, లోకేష్ చేశారు, పవన్ కళ్యాణ్ చేశారు. దేశంలో రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా భద్రత గురించిన ఆందోళనలు వ్యక్తం కావటం ఇవన్నీ. ఉదాహరణకు నిన్న చంద్రబాబు నాయుడు Z++ ఆయన చాలా టాప్ మోస్ట్ భద్రత కలిగి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా, ఇంతకుముందు అంటే ప్రతిపక్ష నాయకుడే, ఆయన రైల్లో అక్కడ బుడమేరు చెకింగ్కు దానికి వెళ్తూ ఉంటే అక్కడ
ఆయనకు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం అని మీడియా అంతట్లో హెడ్డింగ్ కనిపిస్తుంది. అదేమో అంత లేదు అని వైసీపీ వాళ్ళు చెప్తారు, దాన్ని నేను వదిలేస్తాను. నేను చూసాను సార్, అది మనం విజువల్స్ కూడా ఇస్తూ ఉన్నాం. జస్ట్ నాకు తెలిసి ఒక 50 సెంటీమీటర్స్ దూరం కూడా ఉండదు ట్రైన్కి చంద్రబాబు నాయుడు గారు. నేను అందుకే ఆ జడ్జిమెంట్లోకి నేను పోవడం లేదు. రైల్లో వెళ్ళడానికి ముందు ఈ రైల్వే పట్టాల పక్కన ఒక చిన్న మార్గం వేస్తారు మనుషులు నడవడానికి, దాని మీద ఆయన ఉంటున్నారు. ఇక్కడ రైలు పోయినట్టుగా ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, నేను అదే దాని గురించి చెప్తున్నా. Z++ కేటగిరీలో ఉన్న ఒక సీనియర్ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తుంటే మరి వాళ్ళు అక్కడికి రైలు వస్తుంది అది ముప్పు అని వాళ్ళు ఎందుకు చెప్పలేదు? అంటే ఈ నిబంధనలు కనుక అంత గొప్పగా పాటించడమే జరుగుతుంటే, వీడికి అంత ప్రాధాన్యత ఉంటే, ఆయన తప్పించుకున్నాడు, ప్రజల సేవలో ఉన్నాడు, ఆయన మనం మెచ్చుకుందాం, అభినందిద్దాం, అది వేరే విషయం. కానీ అసలు ఈ భద్రతా నియమాలకు ఏమాత్రం ప్రాక్టికల్గా విలువ ఉంది? విలువ ఉంటే రైల్వే వాళ్ళు పాటించలేదా? రైలు ఇక్కడ వస్తుంది, మీ భద్రతకు ముప్పు అని సంబంధిత అధికారులు హెచ్చరించలేదా? ప్రతిదీ రాజకీయ వివాదమే కదా, అక్కడ అంత ముప్పు ఏం లేదని మళ్ళీ వైసీపీ వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు స్టోరీస్ ఇవన్నీ ఒక దశకు వచ్చాయి. నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు నాయకులు వాళ్ళ భద్రత గురించి అంతకుముందు అడగడం, ఇప్పుడు జగన్ అడుగుతున్నారు, ఇంతకుముందు వాళ్ళు అడుగుతుండేవాళ్ళు. ఇప్పుడు జగన్ ఏంటి, నాకు పల్నాడు వెళ్ళినప్పుడు మీరు వెహికల్ సరిగ్గా ఇవ్వలేదు, దాని మధ్యలో నేను దిగిపోవాల్సి వచ్చిందని. లేదు, అది కొత్తది ఇవ్వాలని ఏం లేదు, అది మంచిదే అని పోలీసులు వాదిస్తారు. ఇక్కడ తేలింది ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆయన చట్టబద్ధంగా. ఎమ్మెల్యే అంటున్నారు. ఓకే, ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యే అనంత మాత్రాన ఒక మనిషికి ఎమ్మెల్యే అనేదే కనుక చులకన పదమేం కాదు. నిజానికి మన రాజకీయాల్లో, మన మీడియా నీతిలో ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అంటే అదేదో తక్కువ అన్నట్టుగా. ఓకే, కానీ అది పెద్ద సమస్య కాదు. కానీ నా పాయింట్ ఏమంటే, ఆయన నాకు భద్రత లేదని ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు రివ్యూ కమిటీని అడిగింది. ఇటువైపున ప్రభుత్వం తరఫునేమో మేము అన్నీ కల్పించాము, అంతకుముందు ఉన్నటువంటిది ఉండదని వాళ్ళు చెప్తున్నారు. రివ్యూ కమిటీ అంటే భద్రతా సమీక్ష కమిటీ మాత్రం ఆయన Z+ కేటగిరీ భద్రతకు Z+ కేటగిరీకి అర్హుడు, Z కేటగిరీకి మేము అది కల్పించాము అని వాళ్ళు చెప్తున్నారు. 58 మంది ఉంటారు అని. ఇంకొక వైపున కనుక చూస్తేనేమో ఐ థింక్ 2-6 పోలీసులు చెప్పారు. సో వీటన్నిటి మధ్యలో కోర్టు సమన్వయం చేసి నేను తుది తీర్పిస్తానని వాళ్ళు ఏదో చెప్పారు. కాబట్టి భద్రత అనేది అందరికీ, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా పూర్తి భద్రత ఉండాలని మనం కోరుకుంటాం. రవిశంకర్కైనా భద్రత ఉండాలని కోరుకుంటాం, కానీ భద్రత అక్కర్లేదు అని ఎవరు చెప్తారు? కాబట్టి ఈ భద్రతా విషయాలను, నాయకుల భద్రత, దాన్ని ఒక రాజకీయ అంశంగా చేయటం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అది ఎక్స్పర్ట్స్కు భద్రత, ఇది థ్రెట్ పర్సెప్షన్ అంటారు, దాన్ని అంచనా వేసే వాళ్ళకు దాన్ని వదిలేయాలి తప్ప భద్రత అనేదాన్ని ఒక రాజకీయ అంశంగా కానీ, లేదంటే ఏదో ప్రిస్టేజ్కి సంబంధించి ఎక్కువ మంది భద్రత ఉంటే ఎక్కువ ప్రిస్టేజ్, తక్కువ మంది ఉంటే తక్కువ, ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి అభిప్రాయాలు తప్ప ఇంకోటి కాదు. ఐ థింక్ న్యాయస్థానం అందుకే ఒక బ్యాలెన్స్డ్ పిక్చర్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నారు. జగన్కు భద్రతా విషయంలో ప్రభుత్వం ఏమీ ఆరోపణలకు అవకాశం ఇవ్వద్దు అని నేను భావిస్తున్నాను. యా, రైట్ సార్. ఆ వాహనాలు అవి ఫిర్యాదులు ఏమున్నాయో చూడాలి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఓడిపోయిన తర్వాత ఆయనకి ఇంతకుముందు 1000 మంది ఉన్నారు అంటే, కాదు మాకు ఇంతమంది ఉన్నారని వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎవరు తెలుస్తారన్న నేను అనేది పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు సార్ భద్రత కోరుకుంటారు? ఎవరైనా మీరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కేసేశారు, పవన్ కళ్యాణ్ కల్పించారు, నాయకుడు. అదే నేను చెప్పిన దాంట్లో సమాధానం ఉంది. అది ఒక రాజకీయ వివాదంలాగా, రాజకీయ అంశంలాగా మార్చడం అనేది అది జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా. చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు కూడా నేను ఇలాంటి చర్చ చేశాను. అప్పుడు విమానాశ్రయంలో ఆయన మామూలుగా చెక్ చేశారు, ఇది చాలా తప్పు, అది ఇది అంటే, మరి నిబంధనల ప్రకారం తప్పు అయితే కోర్టు తప్పకుండా తప్పని చెప్తుంది కదా. తర్వాత ఆయనకు మళ్ళీ కేంద్రం కూడా జోక్యం చేసుకొని భద్రత పునరుద్ధరించింది. కాబట్టి భద్రతా విషయాలు అనేవి చట్టబద్ధ నిబంధనల ప్రకారం జరగాలి తప్ప వాటిని వివాదంగా మార్చుకోకూడదు. అది ఎందుకు మారుస్తున్నారంటే దురదృష్టం. అది ఒక విధంగా ప్రభుత్వం కావాలని తగ్గించిందని వీళ్ళు ఆరోపించటము, నువ్వు అదనంగా కోరుకుంటున్నావు అని వాళ్ళు ఖండించటము, ఇంతకంటే నీకు రాదని చెప్పడం, ఇవన్నీ వీళ్ళ పనులు కాదండి. ఇవన్నీ పోలీసులు, అదే ప్రధానమంత్రి అయితే NSG, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు ఉదాహరణకు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఆ కుటుంబానికి ఉన్న భద్రతను బాగా తగ్గించారు. అంతకుముందు చాలా రోజులు ఉన్నదాన్ని. రాజకీయం అయిపోతుంది ఇక్కడ. నాయకుల భద్రత, ఏ పార్టీ నాయకులైనా ప్రజా జీవితంలో ముఖ్య పాత్ర వహించే వాళ్లకు తగిన భద్రత ఉండటం అనేది దేశానికి
శ్రేయస్కరం. ఇంకో సమస్య కూడా ఉంది మన దేశంలో. ఒక మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాజీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన హత్యకు గురయ్యాడు, ఘోరమైన హత్యకు. ప్రధానమంత్రి హత్యకు గురయ్యారు ఈ దేశంలో చూస్తే కనుక. కాబట్టి మనకు చేదు అనుభవాలు చాలా ఉన్నాయి మన దేశానికి. భద్రతా విషయాల్లో ఎలాంటి ఎవరికైనా రాజీ లేకుండా ఉండటం అనేది చాలా అవసరం. అలాగే నిన్న చంద్రబాబుకు జరిగిన ఘటనలు లాంటివి కూడా పునరావృతం కాకుండా చూడటం చాలా అవసరం. శాఖల మధ్య కోఆర్డినేషన్ లేకపోతే అదే ఎందుకు ఉండలేదండి. నేను అంటుంది కోర్టులకు వచ్చి ఇది పెట్టుకొని దాన్ని వివాదంగా మార్చేవాళ్ళు అధికారంలో ఉన్న, అది వయస్సులో కూడా పెద్దవాడైనా Z++ ఉన్న ముఖ్యమంత్రి విషయంలో ఎందుకు భద్రతా అధికారులు పట్టించుకోలేదు? ఇప్పుడు వాళ్ళు నిజానికి జవాబు చెప్పాలి. తప్పిన పెను ప్రమాదం అంటున్నప్పుడు దాని మీద ఎవరు జవాబు చెప్పాలి? ఇప్పటివరకు వాళ్ళు ఏం మాట్లాడరు. అందుకనే ప్రతిదీ అల్టిమేట్గా రాజకీయ వివాదం కింద మార్చబడుతుంది దేశంలో. అదే దురదృష్టకరమైంది. కూటమి నాయకులు పదే పదే జగన్మోహన్ రెడ్డి చాలా సెల్ఫిష్, ఆయన భద్రత కోసం పదే పదే అడుగుతూ ఉన్నారు. నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, నాకు భద్రత కావాలి, అంతా నా అని మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రజల గురించి ఆయన పట్టించుకోవట్లేదు, ఎస్పెషల్లీ పార్టీ గురించి అసలే పట్టించుకోవట్లేదు అనేది ప్రధానంగా కూటమి నేతల నుంచి వస్తున్న విమర్శ. అంటే మీ ప్రశ్నలో 2 కోణాలు ఉన్నాయి. రెండోది అంత అసంబద్ధం. ఎందుకంటే పార్టీ గురించి జగన్ పట్టించుకుంటున్నాడా లేదా అనేది కూటమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కూటమి అనేది వాళ్ళు అలాగే వాళ్ళ కూటమి అటువైపు వీళ్ళు అటువైపు అంతే కదా. ఒకరినొకరు అనుకోవడమే రాజకీయం అయినప్పుడు కొన్ని నిబంధనల ప్రకారం ఇది జరుగుతుంది. భద్రత మరి వాళ్ళు ఎందుకు అడిగారు అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు? కాబట్టి అసలు ఈ చర్చ మన సామాన్య ప్రజలకు లేకపోతే మామూలు ప్రజలకు సంబంధించింది కాదు. ప్రజలకు సంబంధించి నిబంధనల ప్రకారం భద్రత కల్పించాలి. అంతవరకు భద్రత ఎవరికి వాళ్ళు అడగాల్సిన పరిస్థితి కూడా రాకూడదు. భద్రత ఉన్న వాళ్ళకు కూడా ముప్పులాగా ఉన్న పరిస్థితి కూడా రాకూడదు. ఇంకా రెండవది పార్టీని గురించి పట్టించుకుంటున్నారా లేదా అంటే అది ఆ పార్టీ వాళ్ళు చూసుకోవాలి. పట్టించుకోకపోతే మనకేముంది? వైసీపీ దెబ్బతింటుంది, వైసీపీ వాళ్ళు కదా చూసుకోవాలి. కాబట్టి అదేదో అసలు ఆ పార్టీ ఆయన సొంత పార్టీ పూర్తిగా ఆయన ఇదిగా నడిచిందని ఒకవైపు అనుకుంటూ అటువంటిప్పుడు ఆ పార్టీ బాగుంటే కదా ఆయనకి అధికారం, ఆయనకి ఇవన్నీ ఉండేది. సో వీటన్నిటికీ ఏమైనా సంబంధం కానీ వీటి మధ్య ఏమన్నా కానీ పొంతన ఏమైనా ఉందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రభుత్వాలు నడిపిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని కాపాడుకుంటారు. అవి ఉంటేనే కదా ఉనికి అనేది ఉండేది. కాబట్టి ఒకరు అడిగితే స్వార్థం, మేము అడిగితే పరమార్థం అనేది అదేమీ అలా వర్తించదు. అడగడానికి ఇంకా మూడోది ప్రతిపక్ష నాయకుడి హోదా. ప్రతిపక్ష హోదా గురించి ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం కూడా పార్లమెంట్లో కూడా అది ప్రశ్నార్థకమైంది. గతంలో కూడా అడిగారు వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా అడిగితే ఆయనకి అడిగినట్టు స్వార్థం అని మనం ఎలా చెప్తాం? ప్రజాస్వామ్యంలో దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మీకు 10వ వంతు లేదు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా రాదు అని వీళ్ళు చెప్పారు. కాదు, మీరు కూడా చర్చ చేశారు కదా ప్రతిపక్ష హోదా రావచ్చు, అటువంటి నిబంధన ఏమీ లేదు, ఆంక్ష ఏమీ లేదని మీ చర్చలో కూడా చాలాసార్లు వచ్చింది కదా. కాబట్టి అటువంటిప్పుడు అడుగుతారు. అడగకుండా ఎట్లా ఉంటారు రాజకీయ పక్షాలు? వాటికి హక్కు ఉంటుంది. అడిగిన తర్వాత నేనైతే బలపరచలేదు. ఇంతవరకు దేశంలో కూడా 10% ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, లేదు. కాబట్టి రెండోది అక్కడ తగ్గలేదా? దీంట్లో రాజ్యాంగ కోణం ఏమైనా ఉందా లేదా? అదే మనకు ముఖ్యం. అంతే. రైట్ సార్. జగన్ లండన్ వెళ్ళడం కోసం సిబిఐ కోర్టుకు అప్పీల్ చేసుకున్నప్పటి నుంచి కూటమి నేతలు, ఎస్పెషల్లీ టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే, వరదలతో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటే మీరు విహారయాత్రలకు వెళతారా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. నాకు తెలిసి రేపు ఎల్లుండిలో ఆయన లండన్ బయలుదేరి వెళ్ళొచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకి ఉంటుంది సార్. ఒకవేళ ఇప్పుడు లండన్ వెళితే కూటమి నేతల నుంచి ఎటువంటి విమర్శలు వచ్చే అవకాశం ఉంది? అదే కంటిన్యూ అవుతుంది అంటారా? చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడు ఆయన మొదట అడిగినప్పుడు వరదలు లేవు, అవి వచ్చిన తర్వాత వరదలు అన్న తర్వాత 3 రోజులు 4 రోజులు ఆగారు. ఇప్పుడు కూడా ఆయన వచ్చి షో చేస్తున్నారు కానీ ఏం చేయడం లేదని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు మేము చేస్తేనేమో మాది బాధ్యత, మేము ఉన్నప్పుడు వాళ్ళు చేస్తేనేమో అదేమో షో అంటే ఎలా కుదురుతుంది? ప్రజాస్వామ్యంలో ఒకటే సూత్రం ఉంటుంది. రాజకీయ విమర్శ చేయొచ్చు. నిజంగా వెళ్తారా లేదా, ఈ పాస్పోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజులు అడుగుతారు, ఇవన్నీ వీ హ్యావ్ టు సీ. ఒకటేనండి, వ్యక్తులుగా పవన్ కళ్యాణ్ అక్కడ కనబడ్డారా లేదా, లేకపోతే ఇంకొకరు నీళ్ళలో దిగారా లేదా, ఇది సమస్య కాదు. వ్యవస్థలుగా, రాజకీయ వ్యవస్థలుగా, పార్టీలుగా అన్ని పార్టీలు
రాజకీయ తేడాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించాలి. ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఉంటుంది, పెద్ద విమర్శ కూడా ఉంటుంది. వీటన్నిటిని ఆమోదించాలి ఇంకంతే. అందుకని జగన్ వ్యక్తిగతంగా వెళ్ళాడా లేదా, జగన్ డబ్బులు ఇచ్చారా లేదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రకటించిన 5 కోట్లు 6 కోట్లు విడుదల చేశారా లేదా, ఇవన్నీ వాళ్ళ టెక్నికల్ డీటెయిల్స్ అవి. వాట్ ఈజ్ ది ఓవరాల్ అప్రోచ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అందువల్ల జగన్ లండన్ పర్యటనకు, వరదల సమస్యకు ఒక పరిధి మించి ఒక పరిధి వరకు సమస్య ఉంటుంది. నేను తిరిగాను, చెప్పాను, తర్వాత అంతకుముందు ప్రోగ్రాం ప్రకారం వెళ్తాను అనేది ఆయన చెప్పుకుంటాడు అంతవరకే. కానీ దాని మీద విమర్శలు వస్తాయి, తప్పకుండా వస్తే ఎలా ఎదుర్కొంటారన్నది వాళ్ళకి సంబంధించిన అంశం తప్ప దానికి ఏం ప్రాధాన్యత లేదు. రైట్ సార్. మరో కీలక పరిణామం సార్, ఇప్పటికే చాలామంది ప్రముఖులు వైసీపీని వీడి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఈరోజు వెస్ట్ గోదావరి జడ్పీ చైర్మన్ అండ్ పార్టీ మారిపోయారు. వైసీపీ నుంచి చైర్పర్సన్ పార్టీ మారి జనసేనలోకి వెళ్ళారు కదా. అంటే ఇన్నాళ్ళు మనం చూస్తున్నాం టీడీపీలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు జనసేనలో కూడా స్టార్ట్ అయ్యింది వలసలు. సో అంటే జనసేన కూడా క్షేత్రస్థాయిలో మేము బలపడతాం, సభ్యత్వాలు చేసుకున్నాం, మేము కూడా బలపడతామని చెప్తున్నారు. పైకి 2029కి మేము ఆల్టర్నేట్గా మేము అధికారంలోకి వస్తామని చెప్పకపోయినప్పటికీ కూడా పార్టీ క్షేత్రస్థాయిలో బలపడడానికి తన ప్రయత్నం తను చేస్తున్న పరిస్థితుల్లో సో జనసేనలోకి రావడాన్ని ఏ రకంగా చూడాలి? రాజకీయ పార్టీలు ఇందాక నేను చెప్పిందే మళ్ళీ చెప్తాను. రాజకీయ పార్టీలు తమ అస్తిత్వం కోసం, తమ ఉనికి, తమ బలపడడం, తమ అధికారంలో ఉండడం, వీటి కోసం అవి ఎక్కువగా పనిచేస్తాయి. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మకంగా ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీని గెలిపించుకొని 21 స్థానాలు తెచ్చుకొని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇంకా శాశ్వతంగా ఉప ముఖ్యమంత్రిగానే ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటారా, లేదా పవన్ కళ్యాణ్కి అభిమానులుగా ఉన్నవాళ్ళు కోరుకుంటారా? ఆ మాటకు వస్తే దీని మీద ముందుగానే వివాదం నడిచింది కదా. మొన్నెవరో ఒక ఆయన అభిమాని ఒక ఆయన 2029లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత 5 ఏళ్లలో ప్రధానమంత్రికి కూడా అవుతాడని చెప్పి ఒక ప్రకటన చేశారు. 99 టీవీలో కూడా జానీ మాస్టర్ దాని మీద మీరు ఒక డిబేట్లు అవి ఇవి కూడా నడిపారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన కోణం ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళతో పొత్తులో ఉన్నటువంటి జనసేన ఏం చేయాలి? మాటలు ఒకసారి విందామా సార్? నా దగ్గర ఉంటే ఈ జానీ మాస్టర్ ఇంట్లో వింటారా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బాగా ప్రచారం చేశారు. రైట్ సార్. అదే ఏదైనా రాజకీయాల విషయాలకు వచ్చేసరికి వీరాభిమానులు లేకపోతే ఇదిగో జానీ మాస్టర్లు చెప్పేదాన్ని బట్టి కాదు కదా. వాళ్ళ ఎత్తుగడలు సరిగ్గా ఉన్నాయా లేదా, వాళ్ళు ప్రజల అభిమానం ఏ మేరకు పొందారు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 3 పార్టీలు ఇందులో పవన్ కళ్యాణ్ ద్వితీయ స్థానంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు జనసేనకు ఒక షరతు పెట్టారు. జనసేనకే కాదు బీజేపీకి కూడా. ఏమని, మనము కలిసి ఎన్నికల్లో పాల్గొంటున్నాం కాబట్టి ఇక మీదట పార్టీలోకి చేరికలు కూడా పరస్పరం సమన్వయంతో సంప్రదించుకొని చేయాలని చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు. ఆయన చాలా దూరదృష్టితోనే అన్నాడు అన్నమాట. తమను కాదని జనసేన వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు అందరినీ చేర్చుకుంటే ఏం జరుగుతుంది అన్నది. ఎన్నికలకు ముందు మీరు చూడండి, కొంతమంది ఇక్కడ టికెట్ రాని వాళ్ళు ఆ పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోవటం. ఇవి చిన్న క్వశ్చన్ సార్. ఇక్కడ అడుగుతారు కానీ ఎన్నికల ముందు ఆ పని చేశారు వాళ్ళు. ఏది ఎన్నికల ముందు కొంతమంది బీజేపీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నారు, బీజేపీ వాళ్ళు జనసేనతో, ఇదంతా అయింది. మరి ఎన్నికలు అయిన తర్వాత మటుకు ఈ షరతు పెట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఏమొచ్చిందంటే వీళ్ళు జనసేనలోకి వెళ్ళిపోతారేమో, జనసేన పెద్ద పార్టీగా మారిపోతే ఎట్లా అని ఒక ఆలోచన కూడా. అంటే పార్టీల మధ్య కూటమిలో ఉన్నప్పుడు ఐక్యత ఎంత ఉంటుందో ఎవరి ప్రయోజనాలు కూడా వాళ్ళకు ఉంటాయి. దానివల్ల వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఆళ్ల నాని ఉప ముఖ్యమంత్రి మాజీ, ఉదాహరణగా ఆయన రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరవచ్చు అని ఒక అంచనా. ఇప్పుడు రాజీనామా చేసిన చైర్మన్ పద్మశ్రీ భర్త వీళ్ళు కూడా దీంట్లోకి వస్తారు, జనసేనలోకి వస్తారని. ఇది నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎందుకు మింగుడు పడుతుంది? ఇది పెద్ద పరిణామంగా ఉండదు. జిల్లా పరిషత్ చైర్మన్ అలాగే దొరబాబు
పెండెం దొరబాబు జనసేనలో జాయిన్ అవుతున్నారని పెద్ద ప్రచారం జరిగింది. చేశారు అలాగే కిలార్ వెంకటరావు కదా. ఇప్పుడు ఇట్లా కిలార్ వెంకటరావు చిరంజీవిని కూడా కలుసుకున్నారు ఆయన. కాబట్టి ఇప్పుడు జనసేన బలోపేతం అయిపోయి అందరు జనసేనలోకి వెళ్ళడం మొదలు పెడితే ఈక్వేషన్స్ మారిపోతాయి కదా. శాసనసభ ఎన్నికలు వెంటనే రావచ్చు, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి కదా. స్థానిక సంస్థల ఎన్నికల లాంటికి జనసేన కనుక ఇంకా కొంచెం పెరిగితే అప్పుడు వాళ్ళ బార్గెనింగ్ పెరుగుతుంది కదా. సో ఈ ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి. ఇవి చాలకుండా అసలు జానీ మాస్టర్ వచ్చి పవన్ కళ్యాణ్ 2029లో ముఖ్యమంత్రి అంటే 29లో చంద్రబాబు నాయుడు లోకేష్ ఉండరా ముఖ్యమంత్రుల పోటీలో? చంద్రబాబు కాకపోయినా లోకేష్ ఉంటారు. చంద్రబాబు పోనీ పదవి విరమణ లేకపోతే కొంత కుమారుడిని ప్రమోట్ చేస్తారని అనుకున్నప్పటికీ, ఎందుకంటే వాళ్ళని బలపరిచే పత్రికలో మొన్న ఆదివారం నాడే రాశారు, చంద్రబాబు నాయుడు వయసు ఇప్పుడు 73, 2029 నాటికి 78 ఏళ్ల వయసు వస్తుంది, కాబట్టి ఆయన రేస్లో ఉండరు, లోకేష్ ఉంటారు, కాబట్టి ఇలా చేస్తే తెలుగుదేశం పార్టీని కాపాడుకోవచ్చు అని. కాబట్టి తెలుగుదేశం తనను ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంటే జనసేన తాను ఎలా పెరగాలి, విస్తరించాలి అనే ఆలోచనలో ఉంది. బీజేపీ ఈ రెండు ప్రాంతీయ పార్టీల మధ్యలో మన పెరుగుదల మన ప్రశ్నార్థకం అయిపోతుంది అని మొన్న గంగిరెడ్డి ఎవరో ఆయన స్మగ్లర్ను తెచ్చుకుందామంటే ఆయన కాస్త ఆరోపణలు ఉన్నాయని ఆపేశారు. సో ఇది జరుగుతుంది. అంతర్గత వైరుధ్యాలు లోపల ఉంటాయి. మీరు ఏదో అడుగుతూ ఉన్నారు. 100% స్ట్రైక్ రేటు ఖచ్చితంగా గెలుపు గుర్రాలకి అవకాశం ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పిన మాట కూటమి నేతలు. అప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, బాలశౌరి, కొణతాల రామకృష్ణ లాంటి వైసీపీ నేతలు ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే దాని మీద చర్చలు జరిగాయి సార్. అంటే పార్టీ వీడాలి అనుకుంటే ఏ పార్టీలోకి రావాలి అనే దాని మీద ఈ కూటమి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఉంటేనే జరిగింది, అంతే కదా సార్. ఇప్పుడు కూడా వైసీపీ నుంచి ఎవరైనా పార్టీ మారాలి అనుకుంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్ళాలా, జనసేనలోకి వెళ్ళాలా, లేకపోతే టీడీపీలోకి రావాలా అనే దాని మీద కూడా సమన్వయం ఉంటుంది. అది సాధ్యం కాదు రవిశంకర్. 3 వేరు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రతిసారి కూడా మా పార్టీలోకి రావాలని రవిశంకర్ అడుగుతున్నాడు చంద్రబాబు గారు, మీరు ఒప్పుకుంటారా లేదా అని అడగటం. కానీ సరే మీరు అందరినీ తీసుకోండి, తీసుకోవద్దని చెప్పారనుకోండి, ఆగుతారా? ఆగితే అసలు ఓ పార్టీ యొక్క నిబంధనలు, ఓ పార్టీ యొక్క స్వతంత్రత ఏమవుతాయి? ఇవన్నీ సున్నితమైన రాజకీయ అంశాలు. తప్పకుండా ప్రతి పార్టీ వాళ్ళ కోసం వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకు పదవులు ఉన్నాయి, నామినేటెడ్ పదవులు, మరి 6-3-1 అనే నిష్పత్తిలో తీసుకోవాలని, ఎందుకు 6-3 అని పెట్టుకున్నారు కదా నిష్పత్తి. కాబట్టి అదే వాటి వాళ్ళ మధ్య ఉన్న అవగాహన అది ఉంది. కాబట్టి ప్రభుత్వంలో భాగం, కాబట్టి ప్రభుత్వం బయట జరిగే రాజకీయ కార్యకలాపాలను జనసేనను తెలుగుదేశం ఎలా నియంత్రిస్తుంది? ప్రశ్న. ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి నియంత్రిస్తారు, కానీ జనసేన అధ్యక్షుడిని తెలుగుదేశం అధ్యక్షుడు నియంత్రించలేడు. నియంత్రిస్తున్నాడు అన్న సంకేతాలు వస్తే జనసేన అభిమానులు దాన్ని ఆమోదించే పరిస్థితి కూడా ఉండదు. తప్పకుండా ఇప్పటికే అనేక సార్లు చర్చల్లో కొంత పరస్పర వ్యతిరేకమైన వ్యాఖ్యలు, కొంచెం ఇవి అనగానే వెంటనే మీకు ఆసక్తి, మనకేం ఆసక్తి లేదు. పార్టీలు సక్రమంగా ప్రజాస్వామికంగా ప్రజల కోసం పనిచేస్తే ఎవరి పెరుగుదల వాళ్ళు ప్రజల ఆదరణ బట్టి అంతవరకే. బట్ ఇదైతే జరగబోతుంది, దానికి ఇది ఒక సంకేతం. గోదావరి జిల్లాలోనే జనసేన మ్యాక్సిమం స్ట్రెంత్ అని అందరికీ తెలుసు. 100% స్ట్రైక్ రేట్ అన్నా, ఆకర్షణ అన్నా, అదంతా ఎక్కువగా అక్కడున్న ఆదరణను బట్టి. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే కీలకమైన వ్యక్తులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, చైర్పర్సన్ మారుతున్నారు. ఇది తప్పకుండా ఒక రాజకీయ సంకేతమే. జనసేన అనేది ఖాళీగా ఉండదు, వాళ్ళు కూడా విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది దీన్ని బట్టి. నామినేటెడ్ పోస్టులో అయితే 6:3:1 అనుకున్నారు, కానీ వేరే పార్టీల నుంచి పార్టీ మారాలనుకున్న వాళ్ళ విషయంలో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉంది, అంతే కదా సార్. ఆ నాయకులకి ఉండొచ్చు, లేకపోతే పార్టీలు కదా, ఇది ప్రభుత్వము. అదే సార్, నాకు అర్థమైంది. యా, చూడాలి సార్. అంటే ఇప్పుడు జనసేనలోకి ఎక్కువ ఫ్లో ఉందనుకోండి, అది భవిష్యత్తులో అది టీడీపీకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి. ఒక విషయం అండి, ఇప్పుడు మీ ప్రశ్నల్లో ఆ ప్రశ్న కూడా ఉన్నట్టుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను, ఆయన ఈ వయసులో కూడా ట్రాక్టర్ ఎక్కి కష్టపడుతున్నారు ఇవన్నీ అని పవన్ కళ్యాణ్ గారు ప్రశంసిస్తున్నారు. దాదాపు వీలైన ప్రతి చోట ఈ మధ్య ఆయన చంద్రబాబును ప్రశంసిస్తున్నారు. పవన్ ఎంత తపన పడుతున్నాడో చూసి నేను అస్సలు ఇంకా ముగ్ధుని అయిపోతున్నాను, అసలు నేను పొగడ్డానికి అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు. కాకపోతే నేను ఒక సలహా ఏమిస్తానంటే, వరదలు అయిన తర్వాత పొగుడుకోవచ్చు, ముందు వరద బాధితులు సహాయం చేస్తే మంచిదని నేను చెప్తాను. రెండోది, కాకపోతే వీళ్ళ మధ్య ఉన్న సుహృద్భావన అయితే సూచిస్తుంది కదా.
ఒకరినొకరు ప్రశంసించుకుంటూ కలిసి ముందుకు వెళ్ళాలి తప్ప లేకపోతే భిన్నమైన సంకేతాలు వెళ్తాయి అని. ఇప్పుడు మీరు వేస్తున్న ప్రశ్న పార్టీలో చేరిక అలాంటి ఒక పరిస్థితిని తీసుకొస్తాయి. తీసుకురాకుండా ఏం జాగ్రత్త పడతారు అన్నది మనం ఆచరణలో చూడాలి. ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కదా, గోదావరి జిల్లాలో, విశాఖ జిల్లాలోని చోట ఇది ఎక్కువగా ఉంది. బట్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది మనం చూడాలి. బీజేపీ పాత్ర కూడా ఉంది దీంట్లో. బీజేపీకి తెలుగుదేశం అవసరం చాలా ఎక్కువగా ఉంది కేంద్రంలో. కిందకు వచ్చేసరికి వేరు, ఇక్కడ జనసేన ఉంది ముందు. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు చూడాలి మనం. రైట్ సార్. అంటే ఒకరికొకరు ప్రశంసించుకుంటున్నారు, చూశాను సార్. అంటే పవన్ కళ్యాణ్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు సార్, వైరల్ ఫీవర్తో. సో అయినా కూడా అధికారులతో నిత్యం సమీక్షలు జరుపుతూ ఉన్నారు. జన సైనికులకి, ఆ పార్టీ నాయకులకి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెద్ద డిజాస్టర్ విజయవాడ వరద కాబట్టి ఏ రకంగా అక్కడ సహాయ కార్యక్రమాలు చేయాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు మీరు అన్నట్టుగా ఆయన తపన బాగుంది అని చెప్పి ప్రశంసించారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో 74 ఏళ్ల వయసులో ట్రాక్టర్ ఎక్కి, బుల్డోజర్ ఎక్కి, జేసీబీ ఎక్కి, ఆ ట్రైన్ ట్రాక్ మీద సాహసాలు చేసి ఇదంతా చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తూ మంచిదే. ఇప్పుడు సురభావం ఉండటం, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్యలో మంచి అభిప్రాయాలు ఉండటం చాలా మంచిది. సమీక్షలు, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే దేశం అంతా కూడా జ్వరాలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ వరద నీళ్లు తీసిన తర్వాత జబ్బులు పెరుగుతాయేమో అనే ఒక ఆందోళన కూడా ప్రభుత్వాలకు, ప్రజలకు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆయన కోలుకోవాలని మనము కోరుకోవాలి. బట్ అట్ ది సేమ్ టైం ఇంకా చాలడం లేదు. సహాయ కార్యక్రమాలు, మంచినీళ్ళు, లోతట్టు చివరి ప్రాంతాలకు రావడం ఇవన్నీ అందడం లేదు. దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ అన్ని దురదృష్టం ఏమంటే, నేను మొన్న కూడా మనం హెడ్డింగ్ పెట్టాం, విపత్తులో వివాదం అని. ఈ సమయంలో కూడా ఇందాక అనుకున్నట్టు జగనన్న మాటలకు సమాధానం ఇంకోటి. మనం నిన్న అంటే కూడా జనానికి బాగా నచ్చింది. జగన్కు సమాధానం పెద్ద ఇంపార్టెంట్ కాదు, జనానికి సహాయం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈ సమాధానం ఎప్పుడైనా చెప్పొచ్చు. 5 ఏళ్ళు ఉంటుంది అది. ముందు ప్రశంసలు అందుకోవాల్సింది ప్రజల నుంచి, నాయకులు. ప్రశంసలే కాదు రవి, భూపశమనం కావాలి వాళ్ళకి. నిజమైన సమస్య అది. ఇప్పుడు నా మిత్రుడు ఒక ఆయన చెప్తున్నాడు, పడవలో రావడానికి 1000-1500 పెట్టి వచ్చారు. ఒకవేళ వానలు ఇంకొంచెం పడ్డాయనుకో, నిమ్మల రామానాయుడు మంత్రి అక్కడ ఉండి గంటలు పూడిపిస్తున్నాడు. అలా కాకుండా నీళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేయనుకో, ఏం జరుగుతుంది చెప్పండి. సో విపత్తుల వివాదాలు ఎప్పుడు ముఖ్యం కాదండి. విమర్శలు ఉంటాయి, అధికారంలో ఉన్న వాళ్ళ మీద విమర్శలు ఉంటాయి. ఇప్పుడు మీరు చర్చ చేస్తున్నారంటే ఇది ఎక్కువ చెప్పారా, తక్కువ చెప్పారని విమర్శ ఉంటుంది. అదే కదా ప్రజా జీవితం. అంటే అన్ఎక్స్పెక్టెడ్ విపత్తు ఇది కాబట్టి వెంటనే అంటే ఎంతలా చేస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుందో అంతలా చేయలేదనే ఒక విమర్శ ఉంది సార్. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. అధికారుల్లో కాస్త అలసత్వం ఉంది, జగన్ మనుషులు ఇంకా అధికారులు మాత్రమే అంటే అధినేతలను గురించి కూడా, అధినేతలను బట్టి అధికారులు. సో అధికారుల్లో ఉద్యోగులు ఆయన పదే అంటున్నారు. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. కానీ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు వాలంటీర్లు ఇదివరకు చాలా కాలం పనిచేసిన వాళ్ళు జీతాలు రాలేదు 2 నెలల నుంచి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నుంచో రేపటి నుంచో అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు. జగన్ మొన్న చేసిన విమర్శల్లో మిగతా అన్ని పక్కన పెట్టండి. వీళ్ళు ఉంటే కనుక స్థానికంగా 50 కుటుంబాలకు ఒకరు అని ఉంటే కనుక వాళ్ళకి స్థానిక పరిస్థితులు తెలిసి ఉండటం, ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం నిజానికి ఇంతకంటే మెరుగ్గా ఉండేది. వాళ్ళకి జీతం ఇస్తామన్నప్పుడు మరి ఇచ్చి వాళ్ళతో ఎందుకు మనము పనిలో పెట్టుకొని ఉంటే పెద్ద నెట్వర్క్ ఉండేది కదా రాష్ట్రం అంతా. ఎందుకు జరగలేదో తెలీదు. రేపటి సచివాలయ ఉద్యోగులు కూడా అంతే. రేపటి నుంచి ఈ మద్యం దుకాణాల్లో ఉద్యోగులు మేము సమ్మె చేస్తామని నోటీస్ ఇస్తున్నారు. మేమేమో ప్రభుత్వం మమ్మల్ని నియమించింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మీరు మళ్ళీ దాన్ని వీళ్ళకి అప్పగిస్తామంటే మా ఉద్యోగాలన్నీ పోతున్నాయని. అంటే యువతకు ఉద్యోగాలు రాకపోవడం దేశవ్యాప్త సమస్యగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక సమస్యగా తయారవుతుంది. వీళ్ళందరినీ ఎలా రీడిప్లాయ్ చేయాలి, రీహాబిలిటేట్ చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలి స్పష్టత లేదు. అవి వచ్చే లోపల వరదలు వచ్చి పడ్డాయి. సో ఇప్పుడు చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద చాలా బృహత్తరమైన సవాల్గా ఉంది. ఇదంతా పెద్ద టాస్క్ ఇది. అండ్ సర్వం కోల్పోయారు సార్ చాలామంది. ఎంతలా అంటే ఇంకేమీ లేదు, మిగిలిలేదు వాళ్ళకి. సర్టిఫికెట్స్ తడిచిపోయాయి, బైక్స్ పోయాయి, ఉప్పు పప్పు మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మట్టి కొట్టుకుపోయాయి, ఎందుకు పనికిరాకుండా. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం సార్. ప్రతి ఇంటికి ఫ్రీగా రేషన్, మీ దగ్గర ఆధార్ కార్డు లేకపోయినా లేదంటే రేషన్ కార్డు కూడా లేకపోయినా జస్ట్ ఫింగర్ ప్రింట్తోనైనా తీసుకుంటాము అని చెప్పి
ఆ వెహికల్స్ ఏర్పాటు చేశారు సార్. ఒకసారి డే విజువల్స్ కూడా అండి. ఈరోజు అది నిన్న రెడీ అయినాయి సార్ మొత్తం అన్నీ కూడా. ఇక్కడ వాడుతున్న వెహికల్స్లో ఎండియు వెహికల్స్ కూడా ఉన్నాయి సార్. అవి మనం చూస్తున్న వెహికల్స్. ఇంటింటికి రేషన్ పంపిస్తాము, మీ ఇంటికే రేషన్ వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఆ వెహికల్స్ వచ్చాయి. ఇంటింటికి రేషన్ ఇచ్చారు. దాని మీద అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేనలు కూడా చాలా విమర్శలు చేశాయి. ఆపత్కాలంలో వాలంటీర్లు ఉంటే ఏ రకంగా ఉపయోగపడేవారో, నిజంగా ఉంటే కనుక ఉపయోగపడేవారు. అలాగే ఈ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే చెప్తూ ఉన్నారు, మేము మంచి నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయాన్ని మీరు అప్పుడు వ్యతిరేకించారు, ఇప్పుడు మీరు వాడుకుంటున్నారు, మా నిర్ణయం మంచిదని మీరు ఒప్పుకున్నట్టే కదా అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ప్రజలకు సహాయం అందనివ్వండి, ముందు మనం తర్వాత చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు పెట్టినా వీళ్ళు పెట్టినా అవన్నీ ప్రజలకు సంబంధించినవి. వాలంటీర్లు వాహనాలు అవి అయ్యింది. అయితే మరీ ఇంటింటికి వెళ్ళి ఇచ్చి వెళ్ళటం ఎందుకని ఒక అభిప్రాయం వైసీపీ అప్పుడు కూడా ఉంది. వాళ్ళు తెచ్చుకుంటారు కదా రేషన్, ఇదో కొత్త ఇది మనం అలవాటు చేసామని. బట్ ఇప్పుడు అవి ఉపయోగపడుతున్నాయి, పాజిటివ్గా చూడొచ్చు, అందులో పెద్ద సందేహం వెళ్ళదు. ఇప్పుడు జగన్ ఒక రిటైనింగ్ వాల్ కట్టాడు, దానివల్ల ఉపయోగం జరిగింది అనుకోవడానికి ఏముందండి. ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన సీనియర్ కావచ్చు, ఎక్కువ రోజులు ఉండొచ్చు. కాబట్టి ఆ మాత్రం ఒకరినొకరు అక్నాలెడ్జ్ చేసుకోవడానికి పెద్ద భేషజాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడింది చూశాను. ఏమని, రిటైనింగ్ వాల్ కట్టామని మీరు చాలా చెప్పుకుంటున్నారు, కానీ దానికి సంబంధించిన ప్రణాళిక మటుకు చంద్రబాబు హయాంలోనే తయారైందని. వెల్ అండ్ గుడ్, చంద్రబాబును కూడా మెచ్చుకుందాం మనము. పని మంచిదైనప్పుడు మనం కోరుకునేదే అది. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన పథకాన్ని జగన్ కొనసాగించాలి, జగన్ మొదలుపెట్టిన వాటిలో మంచి వాటిని చంద్రబాబు కూడా కొనసాగించాలి. ఇది కొనసాగుతూనే ఉండాలి తప్ప ఒకరు లేకుండా అది లేకుండా ఇది లేకుండా అది. ప్రజలకు అందరూ కావాలి, అందరికీ ప్రజలు కావాలి. అదే ప్రజాస్వామ్యంలో పరమసూత్రం. నిజంగా రేషన్ షాప్లో ఇవి ఉపయోగపడడం సంతోషించాల్సిన విషయం, స్వాగతించాలి. అదే నిన్న మొదటిసారి నేను చూసా, నాదెళ్ల మనోహర్ కూడా మాట్లాడుతున్నాడు. ఆయనే కదా పౌర సరఫరాల మంత్రి, దీనికి సంబంధించిన ముఖ్య బాధ్యత ఆయన మీద ఉంటుంది. సక్రమంగా అందుతుందని కోరుకుందాం మనం. ఇంకోటి ఏమో, గతంలో మంచినీళ్ళు కానీ ఆహారం కానీ చివరిలో ఉన్న ఇళ్లకు వెళ్ళలేదు. అది ఒక రాజరాజేశ్వరిపేట అయినా, లేకపోతే సింగనగర్ అయినా, ఓల్డ్ సింగనగర్ అయినా చివరి దాకా వెళ్ళటం లేదు, మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇప్పుడు ఇవి చివరి దాకా ప్రతి వాళ్ళకు చేరాలని చెప్పి కూడా మనం కోరుకోవాలి. డేటా ఉంటుంది కాబట్టి ఎవరెవరికి ప్లేస్ అండి, నీళ్లు వెళ్ళటం వల్ల నీళ్లలో వెళ్ళలేకపోవటము, ఆపేసేయటము నిన్నటి వరకు జరిగింది. ఇప్పుడు కొంచెం బెటర్ అవ్వచ్చు. ఇప్పుడు అది బెటర్ వెళ్ళగలరు. అండ్ ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, చాలామంది స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఫుడ్ సప్లై చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి, వాటర్ సప్లై చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు నిజంగా అంతా కలిసి డబ్బులు వేసుకుని, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంది. కానీ దానిలో ఎక్కువ మోర్ దాన్ 50% వేస్ట్ అవుతున్నాయి సార్. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అంటే అందాల్సిన వాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి అందకపోగా, అవసరం లేని వాళ్ళు 1-2 తీసుకుని దాన్ని వేస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. సాక్షిలో దీనికి సంబంధించిన ఒక వార్తను కూడా చూశాను సార్ నేను. మొత్తం ఆహార పొట్లాలన్నీ కూడా ఒక చోట కుప్పలుగా పడేశారు. అంటే ఏంటంటే, ఇచ్చామా లేదా అన్నది ముఖ్యం కాదు, వదిలించుకున్నామా లేదా అనేది ముఖ్యము అని చెప్పేసి. అంటే మేము కంప్లీట్ చేసేసామని చెప్పి ఒక చోట పెట్టి వెళ్ళిపోయారు అట. మరి ఎలాంటివి జరిగితే ఫుడ్ వేస్టేజ్ కదా సార్. మీరు సాక్షి చూశారు కదా, సాక్షిలో మరి సహజంగా ఇలాంటివి నెగిటివ్ స్టోరీసే ఎక్కువగా ఉంటాయి కదా. ఇప్పుడు ఒకటేమో సహజంగా ఇటువంటి సమయంలో కొంత తొక్కిడి, కొంత వేస్టేజ్ ఉంటుంది. దానికంటే ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే రాకపోకలకు సంబంధించిన సమస్య ఎదురైంది. సో జాగ్రత్తగా సద్వినియోగం అయ్యేటట్టు, అవసరంలో బాధితులకు చేరేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ పని చెయ్యాలి. ఇప్పుడు అదే ఇప్పుడు భీమవరం చేంబర్ ఆఫ్ కామర్స్ మీరు వేస్తున్నారు కదా చాలా చోట్ల. ఇప్పుడు విజయవాడలో కూడా లారీ వాళ్ళు, లేకపోతే అక్షయ పాత్ర వాళ్ళు చాలామంది ఆ విధమైనవి చేశారు. చేంబర్స్ వాళ్ళు అవి సద్వినియోగం చేయాలంటే ఒకటి వాళ్ళు కొన్ని, ఇప్పుడు ఉదాహరణకు చాలా చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాల కార్యకర్తలు వాళ్ళు ఉంటారు. కొంత సమన్వయం చేసుకోగలిగితే స్థానిక కార్యకర్తలు ఉంటారు కాబట్టి అవి చేర్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లేదంటే ఇది అవుతుంది, ఇలా విసిరేస్తూ ఉంటారు, లేకపోతే వెంటబడి తీసుకుపోతారు. రాజరాజేశ్వరిపేటలోనే విజయవాడలో చాలాసార్లు బయలుదేరిన నీళ్లు ఆ చివరి దాకా పోకుండా మధ్యలోనే ఆగిపోయి ఎవరెవరో తీసేసుకోవటం. బిందెలు కూడా అంతే, నీళ్లు పట్టుకున్నారు. నేను విజయవాడలో ఈ పరిస్థితి ఇటీవల కాలంలో ఎప్పుడు లేదు.
మరి దీంట్లో కొంచెం ముందస్తు సన్నాహాలు లేకపోవడం అనే విమర్శ ఉంటుంది కదా, వస్తుంది, దాన్ని తీసుకోవాలి. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని జగన్ అంటూ ఉన్నారు. ఉదయం చాలా రోజులు అయిపోయింది. లేదు సార్, అంటే గవర్నమెంట్ ఏర్పడిన 2.5 నెలలలోనే జరిగిన పెద్ద డిజాస్టర్ ఇది. సో అంటే ఖచ్చితంగా 28వ తారీఖు నాటికే ఈ సమాచారం ఉంది, ముందుగా జాగ్రత్త పడి ఉండొచ్చు, అలాగే బుడమేరు నీళ్ళు వస్తాయి అనేది అలర్ట్ చేస్తుంటే పైన డాబాల్లో ఉన్న వాళ్ళు ఇళ్ళకి ఇంకో చోటికి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అంతవరకు నిజమే. అది వీళ్ళ చేతుల్లో ఉందా లేదా అంటే వచ్చిన తర్వాత ఎవరేం చేయలేరు. ఇప్పుడు అందుకనే కదా మొన్న అయితే చాటింపు వేశారు, ఇప్పుడు చాటింపు వేశారు కదా, ఇటువంటిది అప్పుడు కూడా వేస్తుంటే బాగుండేది. అంతవరకే. అంటే దీని నుంచి ఏంటి ఎటువంటి అంటే ముందుగా జాగ్రత్త పడాలి, వాతావరణ హెచ్చరికలను సమాచారాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఇది ప్రజలకు చేరవేయాలి, పునరావాస శిబిరాలు వాళ్ళు ఉండేటటువంటి కేంద్రాలు కొన్ని ఏర్పాటు చేయాలి. ఇది ముఖ్యంగా ఒక 50 ఏళ్ల కిందట దివిసీమ ఉప్పెన వచ్చిన తర్వాత మనం చాలా నేర్చుకున్నాము. అప్పుడు పాఠాలన్నీ కూడా ఇప్పుడు మనం అమలు చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏమంటే వాళ్ళకి ఒక కేంద్రం చూపిస్తే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇప్పుడు మిత్రులు చెప్తున్నారు 1వ అంతస్తు వరకు నీళ్ళు వచ్చాయి, ఏం చేయాలి వాళ్ళు? పడవలా రాలేదు, కష్టపడ్డారు, ఇది సందేహం ఏం లేదు. ఇది ఎక్కడో కొండ కోణాల్లో మనం వార్తలు వేస్తుంటాం, విజయవాడలో ఇది జరిగింది. సో వీటన్నిటిని చంద్రబాబు కూడా ఏదో ఒక మేరకు తర్వాత ఆమోదించారు కదా. నిన్న కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రి వాళ్ళు వచ్చారు, కానీ ఇంతవరకు కేంద్రమే ప్రకటించలేదు నిర్దిష్టంగా. కేంద్రం దగ్గర చక్రం తిప్పారు, కేంద్ర మంత్రి వచ్చారంటే బాగానే ఉంది, కానీ ఆ చక్రంలో నుంచి నిధులు విష్ణుమూర్తి దగ్గర చక్రంతో పాటు లక్ష్మీదేవి కూడా ఉంటుంది కాబట్టి యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఏమీ రాలేదు. అనౌన్స్మెంట్ రాకుండా ఊరికనే ఏమనాలి, కుశల ప్రశ్నలు లేకపోతే వాటి వల్ల ఏం ఉపయోగం ఉంది? నిధులు పంపించటము, ఇదిగో రేషన్ పంపించటము, ఇట్లాంటి పనులు నిర్దిష్టంగా చేస్తే చాలా ఉపయోగం. అదైతే ఆ చౌహాన్ అదేం చేసినట్టుగా లేరు, చాలా మామూలు భాషలో మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు. సహాయం కావాలి, చాలా సందర్భాల్లో ఈ మధ్య అలాంటి సమస్యలు మనకు వస్తున్నాయి. ఇంకా దీనికి తోడు ఇంకా పోలవరము, అమరావతి ఇలాంటి సమస్యలు కూడా చాలా. ఇప్పుడు అమరావతి తీసుకోండి, అమరావతి మునిగిందా లేదా చర్చ కంటే అమరావతి కేంద్రం కాస్త ఘనంగా సహాయం చేస్తుంటే అక్కడ ఇంతకంటే బెటర్గా పెట్టుకునే అవకాశం రాష్ట్రానికి ఉంటుంది కదా. కాబట్టి కేంద్రం నిజంగా